నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతోందని తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత క్రీడల్లో రాణించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో చెత్తను శుభ్రం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 ఏళ్ల కాలంలోనే సెంట్రల్ ముఖచిత్రంలో ఎంతో మార్పు వచ్చిందని మల్లాది విష్ణు తెలిపారు. నిత్యం అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఈ ప్రాంతమంతా కలకలలాడిందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు ఈసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా రోడ్ల నిర్మాణంలో కనీవిని ఎరుగని అభివృద్ధిని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో 99.65 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లతో పాటు 70 లక్షలతో నందమూరి నగర్, 34.07 లక్షలతో ఎలక్ట్రిసిటీ కాలనీ, 19.97 లక్షలతో విశాలాంధ్ర కాలనీలో నిర్మించిన నూతన రహదారులను నేడు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అలాగే వశిష్ఠ కాలనీలో 36.45 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు తోటవారి వీధిలో 17 లక్షలతో త్రాగునీటి పైప్ లైన్లను మెరుగుపరిచేందుకు భూమి పూజ నిర్వహించుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వ్యవస్థ, అర్బన్ హెల్త్ సెంటర్లు, పార్కులు, కమ్యూనిటీ హాలు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇలా నిత్యం అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం వెలిగిపోతోందన్నారు. కనుక ఈ ఏడాదిని సంక్షేమ అభివృద్ధి నామ సంవత్సరంగా అభివర్ణించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే ఇంతటి అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. గతేడాది సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని కొత్త సంవత్సరంలో మరింత ముందడుగు వేస్తామని తెలియజేశారు. ₹57 కోట్ల ఒక 7 రోడ్లు బీటీ రోడ్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ సప్లై కానీ, ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ అన్నిటినీ కూడా మనం పూర్తి చేసాం. గతంలో నాడు ఈ డివిజన్ ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ కనీసం లోపలికి రావడానికి, బుడమేరు దాడి రావడానికి కూడా వంతెన లేనటువంటి పరిస్థితి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇది నగరం మధ్యలోకి వచ్చేసేటప్పటికల్లా మొత్తం ఎక్కడా కూడా చూడండి. ఈరోజు ₹1 కోటి బీటీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే
సీసీ రోడ్లు కూడా 20 లక్షల రూపాయలతో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 60 లక్షల రూపాయలతో, అలాగే వాటర్ సప్లై 1 కిలోమీటరు 25 లక్షలతో, మొత్తం అభివృద్ధి అంతా కూడా 57 డివిజన్లో కళ్ళ కట్టేట్టు కనబడుతుంది. 60 డివిజన్లో 261 సచివాలయం. ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గారు ఉమ్మడి రమాదేవి గారు, వెంకటరావు గారు ఈరోజు 35 లక్షల రూపాయలతో ఈ ఎలక్ట్రిసిటీ కాలనీ, ఈ ఎలక్ట్రిసిటీ కాలనీలో ఒక టీ షేప్లో వచ్చిందనమాట రోడ్డు. ఈ రోడ్డు జంక్షన్ అవుతుంది అందరికీ కూడా. అటు దేవినేని గాంధీపురం వెళ్ళాలన్నా, ఇటు శాంతినగర్ వెళ్ళాలన్నా, అలాగే లేదా వాంబే కాలనీకి వెళ్ళాలన్నా ఇది ఒక రహదారి, అందరికీ ఉపయోగపడేటటువంటి రహదారి కింద దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ డివిజన్లో కూడా మేము చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. కొప్పలపాటి సూర్యనారాయణరాజు వీధి ఒకటి బీటీఏసీ ఓపెన్ చేసుకున్నాం. అలాగే తోటవారి వీధిలో 7వ లైన్ వాటర్, తర్వాత కొన్ని రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎన్బికి సంబంధించి రోడ్డు, మెయిన్ రోడ్ అనమాట, ఇది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆ రోడ్డు వరకు కూడా ఉంటుంది. ఇది 36 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో అభివృద్ధి పనులలో భాగంగా సుమారుగా 1.5 కోటి పైచిలుకునే మరి వాటర్ పైప్ లైను, అలాగే ఏదైతే మన తోటవారి వీధిలో, అలాగే మన భరతమాత కాలనీలో ఇవన్నీ కూడా ఏంటంటే మరి 1.5 కోటి వ్యయంతో మన ఎమ్మెల్యే గారు ఈ రోజున టెంకాయ కొట్టడం జరిగింది. గతంలో నేను చెప్పాను, సుమారుగా 30 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో విజయవాడ నగరంలోనే 58వ డివిజన్ దూసుకుపోతా ఉంది. దానికి ప్రత్యేక చొరవ చూపినట్టు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 57వ డివిజన్లో ఉన్నటువంటి బీటీ రోడ్లు సుమారుగా 96 లక్షల రూపాయల వ్యయంతో మరి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కలిసి మరి ఏదైతే మనం గడప గడప తిరిగినప్పుడు మరి ప్రజల విజ్ఞప్తి మేరకు మరి వాళ్ళు సుమారుగా 1 కోటి రూపాయల వ్యయంతో మరి 7 బీటీ రోడ్లు వేసుకోవడం అనేది కూడా చాలా సంతోషం. రోజు 57వ డివిజన్లో 236 సచివాలయం పరిధిలో గడప గడపకి తిరిగేటప్పుడు ప్రజలందరూ కూడా మాకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లైన్ లేదని అందరూ చెప్పడం జరిగింది. అది ఎమ్మటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు 9 రోడ్లు కూడా, పోలీస్ స్టేషన్ ఎదురు 9 రోడ్లు కూడా శాంక్షన్ చేయించి రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు కూడా ప్రజలు ఏమి చెప్పినా కూడా ఎమ్మటనే స్పందించి సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే 2024లో కూడా మళ్ళీ జగనన్న సీఎంగా, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా మాకు ఎమ్మెల్యేగా కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. 60 డివిజన్లో 261 సచివాలయం పరిధిలో ఈరోజు 34,70,000తో సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి గౌరవనీయులు సెంట్రల్ డివిజన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. అట్లాగే కాదు, ఈ డివిజన్లో 261 మా 61వ డివిజన్లో ఎన్నో పెద్ద పెద్ద రోడ్లు వేసాం, సచివాలయాలు కట్టాం, పార్కులు కట్టాం. సుమారుగా ఈ డివిజన్కి వచ్చేసి ఒక 25 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 25 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని అట్లాగే రాబోయే రోజుల్లో దీన్ని మోడల్ డివిజన్గా దిద్దుతామని. కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. 84 ఏళ్లు పైబడిన ఉత్సాహంగా క్రీడల్లో రాణించడం సామాన్యమైన విషయం కాదని కితాబు ఇచ్చారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మోహన్ బాబు, ఏసీపీ భాస్కర్ రావు, అసోసియేషన్స్ అధ్యక్షులు గంగాధర్ రావు, కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మోహర్ బాబు పతకాలు బహుకరించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆడుదాం ఆంధ్ర పోటీలకు సమానంగా 45 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వయసు పైబడిన వారు ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తితో పతకాలు సాధించడం గొప్ప విషయమని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందిన వారు, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు పెద్ద వయసులోనూ ఏం ఆశించకుండా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అందరికీ స్ఫూర్తినిస్తోందని ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మోహర్ బాబా అన్నారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ చెందిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 75 మంది క్రీడాకారులు పాల్గొంటే అందులో 70 పతకాలు సాధించారని మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇదే ఈవెంట్లో మాస్టర్స్కి సంబంధించినటువంటి ఒక మంచి ఈవెంట్ అనేది మన ఇందిరాగాంధీ స్టేడియంలో ఈరోజు మన ఈ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఎర్స్ట్వైల్ కృష్ణా అసోసియేషన్ స్టేట్ లెవెల్లో ఒక 79 అవార్డ్స్ అనేది తిరుపతిలో రీసెంట్గా జరిగిన ఈవెంట్లో వచ్చినందుకు ఫెలిసిటేషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా అథ్లెట్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి గంగాధర్రావు గారు, సెక్రటరీ అయినటువంటి ప్రసాదరావు గారు, మరియు మా లక్ష్మీ బాలగంగాధరరావు గారు అండ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి మన మెహర్ బాబు గారు, అడిషనల్ ఎస్పీ అండ్ ఏసీపీ భాస్కర్రావు గారు, ఇతర పెద్దలందరూ కూడా సమక్షంలో సుమారుగా ఒక 70+ వాళ్ళందరికీ కూడా 70 మందికి మనకి ఈరోజు ఫెలిసిటేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో అందరూ కూడా మన వాళ్ళు చాలా వరకు ఈ పూణేలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ ఈవెంట్కి కూడా సన్నద్ధమవుతున్నారు. 35 సంవత్సరాలు దాటి 85 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి మ్యాక్సిమం ఇక్కడ 50+ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఆ వయసులో కూడా అంత గొప్పగా అనేటువంటి పార్టిసిపేట్ చేసి మంచి ఈ పథకాలు అనేటువంటి సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎటువంటి లాభాపేక్ష ఏమీ లేకుండా సో ఈ ఆటలంటే అమితమైనటువంటి ప్రేమ మరియు ఆరోగ్యం అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే దాంతో అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆడుతా ఆంధ్రప్రదేశ్ అనే దానికి రెలవెంట్గా ఉన్నట్టుగా మన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 75 మెంబర్స్ సుమారుగా తిరుపతిలో అక్కడ పార్టిసిపేట్ చేసి వివిధ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగా మెడల్స్ సాధించినటువంటి వారందరికీ కూడా ఇన్స్పిరేషన్ నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ సాధించడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఢిల్లీరావు గారిని ఇక్కడ తీసుకొచ్చి వీరందరినీ అభినందిస్తూ వీరందరికీ కూడా సన్మానం చేయటం, ఈ క్రీడాకారులకి మిగిలిన యూత్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది ఉద్దేశం ఇది. దీనికి మన కలెక్టర్ గారు వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రసాద్ నా పేరు. మా జిల్లా నుంచి 44 మంది వెళ్ళారు. 34 మందికి మెడల్స్ వచ్చాయండి. టోటల్గా 79 వచ్చాయండి. వీళ్ళు మళ్ళీ రేపు ఫిబ్రవరి 13 నుంచి 17 మహారాష్ట్ర పూణే వెళ్ళటకు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి కలెక్టర్ గారి, మ్యాజిస్ట్రేట్ గారు, ఢిల్లీరావు గారికి, మెహర్ గారికి, మళ్ళీ తదితర మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో పాల్గొనడం వల్ల డివిజన్లో ఎక్కడ చెత్త అక్కడే పెరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతాన్ని అందరూ కలిసి శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా భక్తులకు క్యాలెండర్ను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను కమిటీ సభ్యులతో కలిసి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు బాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిందని పేర్కొన్నారు. భక్తుల అభిమతానికి అనుగుణంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరంలానే ఆ సంవత్సరం కూడా బాబా మందిరంకు సంబంధించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించామని దానిని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించేలా ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా కార్యక్రమమును కొనసాగిస్తున్నామని వెల్లడించారు. షిరిడీలో బాబావారికి ఏ విధంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయో అలాగే ఈ మందిరంలోనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. నేషనల్ స్థాయిలో బాబావారికి అనేక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడీ సాయిబాబా మందిరం నందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితీ. గత 20 సంవత్సరాలుగా ఇది చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణా ప్రజానికానికి ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందజేయటం మా యొక్క ఆనవాయితీ. సుమారు ఒక్కొక్క క్యాలెండరు 20 రూపాయలు పడేటువంటిది. ఇది సుమారు 10,000 పైచిలకు కూడా మేము ప్రచురింపజేయటం, దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు పాకెట్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది. ఈ సంవత్సరం నుంచి బాబాగారి చిత్రంతో ఉండేటువంటిది, బాబాగారి సూక్తులతో ఉండేటువంటి దానిని ప్రజానీకం అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది, భక్తులందరికీ కూడా ఇవ్వాలి ఉచితంగా అనేటువంటి దాంతో మేము సంకల్పించడం అనేది జరిగింది. ఇవాళ ఇది కార్యక్రమాలు చేయటం వలన దేశ విదేశాలలో సైతం ఈ క్యాలెండర్ని కనపడతా ఉంది. అనేక చోట్ల మేము పలానా చోట కెనడాలో ఉన్నామండి, అమెరికాలో ఉన్నామండి, మేము ఈ క్యాలెండర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచామని చెప్పి ఆఫీస్ కూడా ఫోన్ రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. సర్వమత సామరస్యంతో సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు వెలంగిని మాత యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ లకమాల రామారావు అండ్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అతిథులు అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ చిట్టినగర్ మసీదు ఎదురు సెంటర్లో వెలంగిని మాత యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్ కెనడి, బెజ్జం రాజాజీ, బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వెలంగిని మాత యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యంతో సీఎం జగన్ చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
వెలంగిని మాతా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లో మసీద్ ఎదురుగా సందులో కార్యక్రమం గత 16 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వరకు 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గులు పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ప్రముఖంగా చిట్టినగర్ జంక్షన్ నా 49వ డివిజన్లో వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో లక్కమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ, అలాగే ప్రతి ఒక్క మహిళలకి, పేద మహిళలకి చీరలు పంచుతూ, అన్నదానం చేస్తూ, దీన్నిటికీ కూడా చాలా చక్కగా రామారావు గారు చేయటం అభినందనీయం. దట్టు నా డివిజన్లో ఉండటం కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన సత్యనారాయణ గారు కానివ్వండి, అలాంటి పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అలాగే మోహన్ గారు కానివ్వండి, లకమాల రామారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి, అంటే సర్వమత సామరస్యం దిశగా ఇక్కడ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కులమతాలకి అతీతంగా రామారావు గారు చేయటం అనేది అభినందనీయం. రాబోయే కాలంలో ఇంకొక నెక్స్ట్ రేపు ఒక్కరోజే ఉంది, నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పండుగ అంటేనే పెద్ద సంబరం. ఇటువంటి పండుగని లకుమాల రామారావు మా సోదరుడు గత 19 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వెలంగిని మాత సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని పేదవాళ్లతో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం, వాళ్ళ సహాయం చేయడం కోసం అతను పడేటువంటి తపన, ఆరాటం ఏదైతే ఉందో అది మేము ఎంతో కూడా సంతోషిస్తున్నాం. అందులో మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలుగా మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా ఆనందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి చిన్నపిల్లలకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి గేమ్స్ నిర్వహించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రైజులు, వృద్ధులకి చీరల పంపిణీ వంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఇక్కడ క్రిస్మస్ సంబరాలు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 25 సంవత్సరాల నుంచి మన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది మాకు. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని మేము ఈ కార్యక్రమాలు ఇంకా బాగా వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పిల్లలకి ఆటల పోటీలు పెట్టాము, లేడీస్ ముగ్గులు పోటీలు పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం 7వ తారీఖు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా మన చింతలపూడి సత్యనారాయణ గారిని, మా డివిజన్ కార్పొరేటర్ గారిని, మన బెజ్జు రాజాజీ గారిని, అందరినీ, మన బాలయ్య గారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా చీరల పంపిణీ, మన పిల్లలకు ఆటల పోటీలకు ప్రైజులు ఇవ్వడానికి కోరుకుంటున్నాను. లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా మందిర నూతన క్యాలెండర్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. గత రోజుల కంటే మెరుగ్గా రాబోయే 2024 సంవత్సరం ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. లెనిన్ సెంటర్ నాగమానసదేవి సాయిబాబా మందిర నూతన క్యాలెండర్ను మందిర నిర్వాహకులు సుధాస్వామితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గత రోజులకు కంటే మంచి రోజులు రాబోయే కొత్త సంవత్సరంలో రావాలని ఆకాంక్షించారు. ఆ నాగమానస దేవి సాయిబాబాల అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ స్వయాన షిర్డీ సాయిబాబా సంస్థ నుండి తీసుకువచ్చిన క్యాలెండర్ను డైరీ ఆనవాయితీగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించామని అన్నారు.
ఆవిష్కరణ అనంతరం భక్తులకు ఉచితంగా బాబా క్యాలెండర్ను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎమ్మెల్యేపై భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు. సెంటర్లో కల నాగ సాయి బాబా మందిరం, దానికి సుధాస్వామి అనేక సంవత్సరాలుగా ఉంటూ ఆ టెంపుల్లో నాగ మానసాదేవిని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి సాయిబాబాకి నాగ మానసాదేవికి ఇద్దరికీ కూడా పూజలు చేస్తూ ఈరోజు షిరిడి సంస్థానం పేరు మీద ఒక క్యాలెండర్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి సంబంధించినటువంటి డైరీల్ని రేపటి నుంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ డైరీలు కానీ సాయిబాబా క్యాలెండర్లు కానీ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పని ఒక మంచి నిర్ణయం తీసుకుని సుధాస్వామి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలి, ప్రజలకి అమ్మవారి యొక్క సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. అందుకే నాగసాయిబాబా మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు. వారికి సంబంధించినటువంటి ఆ మందిరంలో అమ్మవారికి నిత్యం పూజలు జరుపుతూ సాయిబాబాకి షిరిడీలో ఏ రకంగా ఒక ఆనవాయితీగా ఏ రకంగా పూజలు చేస్తారో అదే రకంగా ఈ ప్రాంతంలో కూడా పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతనమైనటువంటి క్యాలెండర్లు, డైరీలు ఈరోజు ఆవిష్కరించి సుధాస్వామి పెద్దలందరికీ కూడా అవన్నీ కూడా ఇచ్చి బాబా యొక్క ఆశీస్సులు, అలాగే నాగమానసాదేవి యొక్క ఆశీస్సులు ప్రజలకి పంచేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ షిరిడి సంస్థానం వారు ముద్రించినటువంటి క్యాలెండర్లను, సచ్చరిత్ర పారాయణం డైరీలని ప్రతి ఏడాదిలాగే మా గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి భక్తులందరికీ ఉచితంగా అందించే కార్యక్రమం ప్రతి ఏడాది చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ క్యాలెండర్ని షిరిడి నుంచి ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ తీసుకొచ్చి ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించి ప్రతి ఒక్కరికి అందేలాగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యాలెండర్లు ఆవిష్కరించిన గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారికి ఆ షిరిడి సాయిబాబా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అన్ని రంగాల్లో ఆయన విజయం సాధించాలని మా నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి, భక్తులందరికీ అందించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మా మందిరం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశంలోనే బీజేపీ పార్టీ, రాష్ట్రంలోనే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. భవిష్యత్తు వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. జనవరిలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని తమ వద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ ఐలాపురంలో పీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలోని పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొని మాట్లాడుతూ 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తరువాత వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ చేరతారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ చదరంగం మారబోతోందని చెప్పారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని, వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. బీజేపీకి మద్దతిస్తున్న అన్ని సంఘాలను ఏకం చేసేందుకే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేకపోయినా ఆ పార్టీ పేరు మాత్రం మారుమోగుతోందని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తప్పిదాలు చేస్తున్నా వ్యతిరేకించడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ హయాంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని చెప్పారు. అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఖండించడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు, బీసీలపై దాడులు అధికమయ్యాయని అన్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు, సంఘాలను ఏకం చేసి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు.
వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్, జాతీయ స్థాయిలో మాకు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రధానంగా సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అదేవిధంగా చాలా అయినటువంటి ప్రజా సంఘాలు, ఇటు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రజా సంఘాల మిత్రులందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమాలోచన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ చాలా హాయిగా, ఆనందంగా, సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పౌరులకి అందవలసినటువంటి హక్కులు అందకుండా హై హ్యాండెడ్నెస్గా రాష్ట్రంలో అయితే పోలీస్ పరిపాలన బ్లాకులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కలిపి ఒక ప్రక్క ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు, తరే భావస్వరూపంతో ఉన్నటువంటి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వారందరూ స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలన్నింటినీ కాపాడుకోవాలని కోరేటువంటి ప్రతి మనిషి కలిసి ఒక కూటమిగా ఏర్పడబోతుంది. దానికి నాంది ఈరోజు మనం చేస్తున్నటువంటి చిన్న ప్రక్రియ. ఇదేం పెద్ద ప్రక్రియను, కానీ ఇది అంతం కాదు, ఆరంభం. రేపు ఈ ఆరంభంతో కొత్త సంవత్సరంలో నూతనంగా పార్టీలో చేరబోతున్నారు. చాలామంది చేరతారు. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది. ఈరోజు ఎవరు చేరతారు, చాలామంది చేరతారు. కాంగ్రెస్లో ఉన్న వారంతా కాంగ్రెస్ పదవులు అనుభవించి వేరే చోటకు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకున్నది. రెండవది ఏమిటంటే, జనవరి 2వ తారీఖు నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల సంఘాలు, అదేవిధంగా ఎవరైతే అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం వల్ల బాధపడుతున్నారో, మహిళా సాధికారత కోసం పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ తరపున కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ ఆలమండ ఎల్లారావు పేర్కొన్నారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ, విజయవాడ సీతారాంపురంలో 2013లో చుక్కపల్లి అరుణ్ కుమార్ సహకారంతో ఈ సంస్థ ఆవిర్భావం జరిగిందన్నారు. 60 లక్షల పెట్టుబడితో 3 ఉద్యోగాలతో ప్రారంభమై 10 సంవత్సరాల ప్రయాణంలో 128 కోట్ల డిపాజిట్లు, 2200 ఉద్యోగస్తులతో ఈ స్థాయికి ఎదిగిందన్నారు. 20 బ్రాంచీలతో 8 జిల్లాల్లో విస్తరించి 63,000 మందికి పైగా సభ్యులకు ఆర్థిక బాధ్యత సేవలు అందిస్తున్న ఘన చరిత్రను ఈ సంస్థ సృష్టించిందన్నారు. డిపాజిట్ సేకరించి రుణాలను ఇవ్వడం, సంస్థ కార్యకలాపాలు చేరువ చేసి వ్యాపారులకు, మహిళలకు ఆర్థిక స్థాయి పెంపొందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. సీనియర్ సిటిజన్స్కి 11.5% అత్యధిక వడ్డీ ఇవ్వడం ద్వారా ఆర్థిక అవసరార్థం సహాయపడడం ఈ సంస్థ ప్రత్యేకత అని, 225 కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ సంస్థ ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యంగా తమ సొసైటీ మహిళా సంక్షేమానికి ఎంతగానో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తమ సొసైటీ తరపున తక్కువ వడ్డీకి రుణాలు అందజేశామని తెలియజేశారు. పీపుల్స్ గోల్డెన్ బ్యాండ్ మహిళలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను ప్రజలకు రుణాల రూపంలో అందజేశామని, త్వరలో మరిన్ని శాఖలు ఏర్పాటు చేసి ప్రజలకు రుణాలు అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మాజీ డైరెక్టర్ జీవి సాంబశివరావు, పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్, కోశాధికారి జోష్న, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
పీపుల్స్ బ్యాంక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ని. మేము ఈ రోజున మా సొసైటీ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ 2013లో మేము ఈ సొసైటీని సీతారాంపురం బ్రాంచ్లో స్టార్ట్ చేశాము. 3 ఉద్యోగులతో స్టార్ట్ అయినటువంటి ఈ సొసైటీ ఈ రోజున చిన్న మొక్కగా నాటాము. ఆ సొసైటీని ఈ రోజున అది మహావృక్షంలా తయారయ్యి చాలామందికి ఉద్యోగస్తులకి ఆసరాగా ఉంటుంది. ముఖ్యంగా మీ సొసైటీ స్టార్ట్ చేసినప్పుడు 6 ఆశయాలతో స్టార్ట్ చేశాము. ఒకటి థ్రిఫ్ట్ అంటే పొదుపు, సభ్యులు పొదుపు చేసుకోవడానికి మా సొసైటీ ఉపయోగపడాలని ఈ రోజున 128 కోట్ల రూపాయల డిపాజిట్లతో మా సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తోంది. అదేవిధంగా రెండవది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి. 105 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి మా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాము. ఇంకా మూడవది వచ్చేటప్పటికి మహిళా సాధికారత. ఈ రోజున మేము 25,000 మంది మహిళలకి 50 కోట్ల రూపాయలు అప్పులుగా ఇచ్చాము. వారు కూడా కాస్త కోస్త డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని చాటుకుంటున్నారు. 4వది వచ్చేటప్పటికి నిజాయితీ. మేము నిజాయితీగా వర్క్ చేస్తూ నిజాయితీకి మేము పెద్ద పీట వేశాము. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా బుల్లెట్పై వెళ్తున్న యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వగా క్షతగాత్రుడిని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 7:45 విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. రైలు బయలుదేరుతుండగా రన్నింగ్లో ఎక్కడానికి ప్రయత్నించిన అనంతపురానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి కాలు జారి రైలు పట్టాలపై పడిపోయాడు. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ప్రతాప్ పైకి లేవకుండా పట్టాల మధ్యలో అలాగే పడుకుండిపోయాడు. ప్రతాప్ పడిపోవడం గమనించిన స్థానికులు ట్రైన్ వెళ్ళిపోగానే పట్టాలపైకి వెళ్లి ప్రతాప్ని పైకి లేపి ప్లాట్ఫామ్ పైకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ప్రతాప్కి ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు డబ్బులు తగిలినాయి ఏమన్నా? जान बच गया, वो गैप था, वो 24వ డివిజన్ సికామణి సెంటర్ గాస్పెల్ చర్చ్ పక్కన 2024 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ యేసుక్రీస్తు మార్గం ప్రపంచానికి అనుసరణీయమని, ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదరులతో కలిసి రాబోయే 2024 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గత 15 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ప్రతి డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించి అందరికీ క్రిస్మస్ కానుకలు అందజేశామని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి క్రిస్మస్కు కానుకలు అందజేసేవారమని, ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయంగా క్రిస్టియన్ని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక్క కానుకైనా అందజేశారా అని ప్రశ్నించారు.
క్రిస్టియన్లకి, మైనార్టీలకు, హిందువులకి అందరికీ మేలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని తెలిపారు. ఈరోజు క్రిస్టియన్ సోదరులు కూడా ఏ ప్రభుత్వం హయాంలో తాము మెరుగైన జీవితం గడిపారో ఆలోచించాలని హితవు పలికారు. అలాగే విదేశీ విద్యా దీవెన ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి విదేశీ విద్యలు కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే అని, ఎస్సీ కార్పొరేషన్ని పటిష్టం చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందచేసి దళితులను అందరినీ కూడా ఒక సంపన్నమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోండా రవితేజ, లుక్క సాయిరామ్ గౌడ్, కేఆర్కే రమేష్, అశోక్, గడ్డం రాజు, గాజుల రవి, దాసు, మోషే, శ్యామ్ ప్రసాద్, కృష్ణప్రసాద్, జార్జ్, రాజు, పైడి శ్రీను, సింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెండు 2019లో అధికారంలోకి వచ్చినాక పేదవాళ్ళకి అన్ని రకాలుగా కష్టాలు మొదలైనవి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా, చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం, పెళ్ళంటి డబ్బులు ఇచ్చేవాళ్ళం, బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, పండగకి కానుకలు ఇచ్చేవాళ్ళం, 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టేవాళ్ళం. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నవరత్నాలని పేదవాళ్ళని నవమోసాలు చేశాడు. పేదవాళ్ళకి పథకాలు అందకుండా, సంక్షేమం అందకుండా చేశాడు. ఒకేపు అభివృద్ధి లేదు, ఒకే పథకాలు లేవు. అన్ని రకాలుగా దోపిడీకి గురయ్యారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు. 12 లక్షల కోట్ల అప్పులు పాలైపోయింది రాష్ట్రం. పేదవాడు చూస్తే ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, ఇంకా అధోగతికి పాలైపోయాడు. కాబట్టే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని ప్రతి పేదవాళ్ళు, ప్రతి మహిళలు కోరుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో రేపు అధికారంలో రాగానే తెలుగుదేశం జనసేన అధికారంలో రాగానే పేదవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటామని. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్లో ఎస్సీ కమిటీ హాల్ కోసం నిధులు కేటాయించినందుకు గాను షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీ కె రమేష్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణును కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కె రమేష్ మాట్లాడుతూ ఎస్సీ కమిటీ హాల్ ఏర్పాటు విషయమై ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. 17 లక్షలు ఎస్సీ కమిటీ హాల్ నిమిత్తం నిధులు విడుదల చేయడం హర్షణీయమని, ఈ విషయమై తాము ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ఈ ఎస్సీ కమిటీ హాల్ రాబోయే తరాల్లో అనేక మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. నా పేరు కరేటి రమేష్. నేను షెడ్యూల్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీని. గౌరవ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారిని ఇవాళ ఉదయం ఆఫీసులో కలవడం జరిగింది. నిన్న జరిగిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కోసం నిధులు కేటాయించడం జరిగింది 17 లక్షలు. మేము ఎన్నో కాలంగా పోరాడుతున్నాం, దాని గురించి సఫలం చేసినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక్కడున్న ఎస్సీలకు చాలా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతోందని తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత క్రీడల్లో రాణించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో చెత్తను శుభ్రం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.